చిన్న ఉద్యోగులైన హోంగార్డులను కనికరించాలి. అది కేవలం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వల్లే మాత్రమే సాధ్యమవుతుందని డాక్టర్ బరిగెల శివ కోరారు. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డు ఉద్యోగులకు ఎన్నిక చేయబడిన చిరు ఉద్యోగులైన హోంగార్డులు ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని హోంగార్డులు ఆంధ్రలో అదే తరహాలో ఆంధ్రలోని హోంగార్డులు తెలంగాణలో పనిచేస్తూ సుమారుగా 12 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ హోంగార్డు ఉద్యోగులను విశ్వాసవరంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. తెలంగాణలో 30,000 జీతంతో ఆంధ్రాలో 21,000 జీతంతో పనిచేస్తున్న ఇరు రాష్ట్రాల హోంగార్డులకు వృత్తిపరంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన హోంగార్డులకు స్థానికేతర విముక్తి కల్పించాలని అది కేవలం ఇరు రాష్ట్రాల సీఎంలు చిన్న సూచనపాటి నిర్ణయంతో ప్రక్రియ పూర్తయ్యే ఆస్కారం ఉందన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ జూన్ 2024తో అట్టి ప్రక్రియ పూర్తవడంతో ఇరు రాష్ట్రాలు ఏర్పడి శాశ్వత పరిష్కారం లభించినట్లు అయిందన్నారు. 2 రాష్ట్రాలతో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాష్ట్రం చెందిన వారు ఆ రాష్ట్రానికి అధికారికంగా మార్చేబడినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి లాభాలు ఆశించకుండా కేవలం చిన్న జీతంతో పనిచేస్తున్న హోంగార్డులు మాత్రం ఎక్కడి ఉద్యోగులు అక్కడనే విధులు నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. హోంగార్డుగా 2 సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకున్న ప్రతి హోంగార్డుకు తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సాధించడం కోసం ఉద్యోగ వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచబడగా అదే తరహాలో ఆంధ్రలో 30 సంవత్సరాల వరకు పెరిగిందన్నారు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియలు అత్యధిక సంఖ్యలో నియమించబడుతుండగా స్థానికేతర అనే ఒకే ఒక్క కారణంతో ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో పనిచేస్తున్న ఇరు రాష్ట్రాల హోంగార్డులు తీవ్రంగా నష్టపోతున్న వాళ్ళను ఇప్పటి వరకు అందుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాల్సిన హోంగార్డులు సుమారు 200 మంది ఉండగా తెలంగాణ నుండి వెళ్లాల్సిన హోంగార్డులు సుమారుగా 300 మంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అన్నారు. 12 సంవత్సరాలుగా స్థానికేతను కోల్పోతున్న హోంగార్డుల జీవితాలను తక్షణమే బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నత పోలీసు అధికారులపై తప్పకుండా ఉంటుందన్నారు. చిన్న స్థాయి ఉద్యోగులు అయినప్పటికీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎక్కడ తలవంపులు లేకుండా ఆత్మవిశ్వాసం విధులు నిర్వహిస్తున్న హోంగార్డులను ఆదుకొని తీరాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి 1 నిమిషం కనికరిస్తే చాలు ఇరు రాష్ట్రాలు పనిచేస్తున్న హోంగార్డులకు ఎంతో మేలు జరుగుతుందని హోంగార్డుల సంఘం బాధ్యులు వాళ్ళ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. నాన్ లోకల్ స్థానాల్లో కానిస్టేబుల్ ఉద్యోగులు అందుకోలేక ఎంతో వేదన పడుతున్నారని గుర్తు చేశారు. దానికి తోడు చిరు ఉద్యోగులు అయినందున ప్రభుత్వం నుండి రావాల్సిన టీఏలు కానీ డిఏలు కానీ ఎలాంటి ఉద్యోగ బెనిఫిట్స్ రావడం లేదన్నారు. ఇరు రాష్ట్రాల హోంగార్డులకు స్థానికేతర కల్పించడం కోసం హోంగార్డులను సొంత స్థానాలకు సొంత రాష్ట్రాలకు మార్చడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎలాంటి ఆర్థికపరమైన భారం ఉండదని గుర్తు చేశారు. పైగా హోంగార్డుల కుటుంబాలను స్వయంగా ప్రభుత్వాలే ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పారు. 20 సంవత్సరాలుగా హోంగార్డుల సర్వీసులు పూర్తి చేసుకున్న హోంగార్డులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. 20 సంవత్సరాలుగా మార్పు కోసం పరితపిస్తూనే ఉన్నారని గుర్తు చేస్తూ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర సీఎంలు సమన్వయ సహాయంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నందున ఇరు రాష్ట్రాల హోంగార్డుల మార్పు అనివార్యానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు అని గుర్తు చేశారు. 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న స్థానికేతర ముద్రపడాల్సిందేనంటూ హోంగార్డులు మనోవేదనకు గురవుతున్నారు. హోంగార్డుల పిల్లలు విద్యా భవిష్యత్తుపై ఎంతో మనోవేదన చెందుతున్నారని ప్రస్తుతం ఇరు రాష్ట్రాల విద్యా విధానాలు ఆకట్టుదిట్టమైన చట్టాల మధ్య సాగుతుండగా హోంగార్డుల పిల్లల విద్యా భవిష్యత్తు అంధకారంలో పడే ఆస్కారం పుష్కలంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఆంధ్ర ఇరు ప్రాంతాలకు చెందిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇరు రాష్ట్రాల డీజీపీలు సీఎంలను ఒప్పించే బాధ్యత తీసుకొని హోంగార్డుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలిపారు. మాకు సత్వర న్యాయం చేయండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థానికేతలను అనుభవిస్తూ హోంగార్డులుగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు బాధితుల సంఘం నాయకుడు నారాయణ రెడ్డి హోంగార్డుల తరపున జైబీన్ సంస్థకు వాళ్ళు పడుతున్న బాధను వ్యక్తపరిచారు. నారాయణ రెడ్డి మాట్లాడుతూ పెద్ద ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారికంగా స్థానికేతను కల్పిస్తూ ఉద్యోగ భద్రతను బాధ్యతను కల్పిస్తూ ఇరు రాష్ట్రాల ఉద్యోగులను మార్చి వాళ్ళకు న్యాయం చేస్తూ సహాయపడారని తెలిపారు. సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకోవడంలో బలమైన ప్రధాన కారణాలను తెలియజేస్తూ కేవలం హోంగార్డుల పిల్లల విద్యపై భవిష్యత్తు ప్రభావం పడకూడదని ఏకైక కారణంతో సొంత రాష్ట్రాల్లో ఉద్యోగం చేయడానికి సహాయపడాలని ప్రభుత్వాలను పోలీసు ఉన్నతాధికారులను కోరడం అవుతుందన్నారు. ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న హోంగార్డుల కానిస్టేబుల్ ఉద్యోగులు పొందలేక స్థానికేతర పేరు మీద తీవ్ర అన్యాయం అనుభవిస్తున్నారని దాంతోపాటు ఉద్యోగ వయో పరిమితి సడలింపుకు అర్హత పొందలేకపోతున్న తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు.
సంఘం బాధ్యులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి స్థాయి లాంటి నాయకులకు మా సమస్యపై విన్నవించుకున్న దానికోసం మాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వాల నుండి సాయం కోసం ఆతృతంగా ఎదురుస్తున్నామని తెలిపారు. ఇరు రాష్ట్రాల నాయకులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు మా జీవితాలకు రక్షణ మార్గాలు కల్పిస్తూ దారి చూపాలని వాళ్ళు వేడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డుల జీవితాలు నిజంగా దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఎవరైతే పోలీసు ఉన్నతాధికారుల దగ్గర పనిచేసేటువంటి హోంగార్డులు ఉన్నారో చాలని జీతాలతో వాళ్ళ జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు స్థానికేతర అనేటువంటి నిబంధనలు ఉండడంతో వాళ్ళ పిల్లల విషయంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఏ అయితే ఉమ్మడిగా 10 సంవత్సరాలు మనం ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో, ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి నేపథ్యం జరిగిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పనిచేసే ఉద్యోగులు ఇక్కడికి వచ్చిన సందర్భాలనే కానీ హోంగార్డుల జీవితాలు మాత్రం ఇప్పటివరకు మారలేదు. సుమారుగా 300 నుంచి 300 మంది దాకా హోంగార్డులు ఉన్నారు. 200 మంది హోంగార్డు ఇటు నుంచి అడ్డుపోయేవాల్సిన ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పటి వరకు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ హోంగార్డుల పరిస్థితి దీనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సార్లు అనుకుంటే ఆ హోంగార్డుల సమస్యలు పరిష్కరించబడి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ హోంగార్డులు కూడా తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి హోంగార్డులు చాలని జీతాలతోని వాళ్ళ వయసు రీత్యా పనిచేస్తూ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. హోంగార్డులను ఆదుకుంటున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. తప్పకుండా హోంగార్డులకు త్వరలోనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నది ప్రధానమైనటువంటి వార్త.